మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. వాడేమైనా చిన్నకురాడా తప్పుకోవడానికి తప్పకుండా తిరిగి వస్తాడు. నాకు ఒక్క కొడుకు, వాడు నిజంగా తిరిగి రావాలే గాని అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను పిండి. వస్తాడులే. ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎవరే వాళ్ళు? నా బంగారు తండ్రి, నువ్వు బన్నువేనా? నిజంగా నా బన్నువేనా నాన్న? నా ముద్దు తల్లి, నేను నిజంగా నీ బంగారు బండునే. అయితే వీళ్ళిద్దరు ఎవరమ్మా? సికింద్రాబాద్ చిలకలు డాడీ. అదే మీ కోడలు. అలాగా. థ్యాంక్ యూ. ఉండండి, విషయం నేను తెలుసుకుంటాను. ఇప్పుడు కాలం చాలా విలువైన, తొందరగా తెలుసుకో. బంగారు, నిజంగా వీళ్ళని పెళ్లి చేసుకున్నావు నాన్న? అవునమ్మా. ఏ మొగాడైనా అదేనా ఒక్కరినే పెళ్లి చేసుకుంటుంది, మరి నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకున్నావేంటి బన్న? తెలివమ్మా. సపోజ్ రేపు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మనతో గొడవ పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు పంపించారనుకో, సేఫ్ సైడ్ మనకి ఇద్దరిలో ఒకరు మిగులుతారు కదా. బంగారు బన్ను, నీకున్న తెలివితేటలు కొంచెం మీ నాన్నకుంటే ఎంత బాగుండేదిరా. నీ కొంప ములిగేదమ్మా. ఏంట్రా, నీ కొడుకేమో చాలా అమాయకుడని ఇద్దరు తెగేడ్చేశారు, వాడేమో ఇద్దరు భార్యలతో దిగాడు. సేఫ్టీ అట సేఫ్టీ, కటకటాల్లో తోస్తే గానీ అర్థం కాదు. ఇంకా రోడ్డు మీద బాగోతుందికే వెళ్ళి ఆరత పట్టరా. పదండి. అవును కొడల పిల్లలు, మీరిద్దరు మా వాడిని ఇష్టపడి చేసుకున్నారా? మామయ్య గారు, మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. మీ అబ్బాయి గారు లాగే మేము కూడా ఒక పని చెప్తే 2 పనులు చేస్తాం. రెండు నిమిషాలు చూద్దాంరా, వీడేమన్నా వదులుతాడేమో చూద్దాం. వీడెక్కడ వదులుతాడరా? మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో అన్ని అయిపోయినా వదలడు. మనమే వెళ్ళి వేరే చోట ట్రై చేద్దాం పద. ఇక్కడ చాలా మంది ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. నిజంగా మన ఇద్దరం ఒకటి మన అదృష్టం కదా. ఫోన్ వదులుతావా లేదా? ఏమయ్యా, కాస్త నువ్వైనా చెప్పొచ్చుగా. గంట సేపటి నుంచి మాట్లాడుతుంది. ఏ మిస్టర్, బీపీ పెంచుకోకు. నీకు అంత అర్జెంట్ అయితే నీ లవర్ ని మిస్ అవుతాను అనుకుంటే పక్క ఫోన్ కెళ్ళు. మీ అన్న రాయలసీమ రత్నారెడ్డికి ఇప్పటి వరకు మన మీద ఎలాంటి అనుమానం రాలేదు కదా? లేదు. ఫోన్ వదలమని చెప్పోయా. నువ్వు మాట్లాడే ఒక్క కాలు కోసం రోజు వాళ్ళు మాట్లాడే 100 కాల్స్ కట్ చేసుకోమంటావా? ఇదిగో, ఏ ఫోన్ దగ్గరైనా అమ్మాయో అబ్బాయో ఫోన్ మాట్లాడుతుంటే సైలెంట్ గా వెయిట్ చేయాలి, అంతేగాని ఇలా వాదించకూడదు. ఓకే? ఇంతకీ మీరు ఫోన్ చేస్తున్నారా లేదా? సచ్చినా చేయం, వేరే ఫోన్ దగ్గరికి వెళ్దాం పదరా. వెళ్ళు, నేనేమన్నా వద్దన్నానా? అక్కడ ఇదే పరిస్థితి. హాయ్ 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 హాయ్. ఏంట్రా జగన్, కాలేజీ నీ సొంత సొత్తులా ఉంది. అదేంటి అలానా? లేకపోతే ఏంట్రా, కాలేజీకి అత్తవారింటికి వచ్చిపోయాళ్ళులా వచ్చిపోతున్నావు. నువ్వెంత క్లవర్ స్టూడెంట్ అయినా కాలేజీకి అటెండెన్స్ కూడా ముఖ్యం అమ్మా. రోడ్డు మీద రాగానే నువ్వేంటో నీ చూపులేంటో అంతా చూస్తున్నావురా. నేనేం చేస్తున్నారా? క్షమించడానికి తప్పులు నేనేం చేయలేదే. మగాడి కోసం ఎదురు చూసే అమ్మాయిని నేను టచ్ చేస్తున్నాను అంతే. ప్రేమిస్తే ఒకే అమ్మాయిని ప్రేమించు, ఆ అమ్మాయి కోసమే జీవించు, ఆ అమ్మాయి కోసమే మరణించు. మేమంతా సంతోషిస్తాం. ఓహో, మీరేం చెప్పదలుచున్నారో నాకు అర్థమైందిరా. నేనే నా రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోలేదు. స్టూడెంట్ లైఫ్ లో జస్ట్ ఒక హాబీలా ఫాలో చేస్తున్నాను అంతే. అమ్మాయి కనిపిస్తే చాలు ఐస్ అయిపోతాడు. నువ్వు చెడిపోయావని మేము అనం, చెడిపోతామేమోనని హెచ్చరిస్తున్నాం. నీలాంటి మంచి స్నేహితుని దూరం చేసుకుంటామని మా భయం. మీద అమ్మ నా చాలా ఆశలు పెట్టినారా, వాళ్ళకి మనం న్యాయం చేయాలా? రండిరా, వాడిని ఆలోచించుకొని ఉండి. అమ్మా, వాడు వస్తుండు. ఆపరా వాడిని. ఆగుమే. ఏం పేరు నీకు? రాయ్, మాంజలి నువ్వేనా ప్రేమిస్తుంది? అవును. పక్కే ఖైమా కింద కొట్లా చాలగండి. సరే
ఆరోగ్యం? ఓకే, బాగానే ఉంది. ఎందుకు ఇలా జరిగింది? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఒక అమ్మాయినే కాదు, 100 మంది అమ్మాయిని ప్రేమించు. నాకు అనవసరం నీ ఒంటి మీద దెబ్బ ఎందుకు పడింది అని అడుగుతున్నాను. నేను ప్రేమించడం ఆ అమ్మాయి అన్నకి ఇష్టం లేదనుకుంటా. డోంట్ వరీ, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఈ విషయం ఈ క్షణమే ఇప్పుడే తేల్చేస్తాను. ఆ అమ్మాయి అన్నయ్య లైన్లోకి పిలువు, మాట్లాడతాను. హలో, నేను మీ చెల్లెల్ని ప్రేమిస్తున్న శివాని. అమెరికా నుంచి మా అన్నయ్య వచ్చాడు, మీతో మాట్లాడతారంట. హలో, నా పేరు అన్న. నువ్వు అన్న అయితే నేను రాయలసీమ రత్నారెడ్డి. కన్న తల్లి కడుపులోంచి పుట్టినప్పుడే కడబ్బాము చేతిలో పట్టుకు పుట్టాను. నేను తలుచుకుంటే ఎవడైనా సరే పీస్ పీస్ అయిపోతాడు. నువ్వు రాయలసీమ రత్నారెడ్డివైనా రంగూన్ రౌడీవైనా నాకు అనవసరం. మర్మాయ్, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఇప్పుడు నువ్వు నా గడ్డ మీద ఉన్నావు. నా తమ్ముడు నీ చెల్లెల్ని ఇష్టపడుతున్నాడు. వెంటనే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావా లేదా? ఒకే మాట కావాలి. నీ తమ్ముడు నువ్వు నా గేటు దగ్గర కాపలా కాయడానికి కూడా పనికిరారా. నా చెల్లిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలా? ఆ మాట మళ్ళీ అనకరా. నా గేటు దగ్గర గోర్ఖా వింటే వాడే స్వయంగా వచ్చి నిన్ను కొడతాడు. వేధవా, కొడతావో కొట్టించుకుంటావో, నువ్వు నీ వాళ్ళు నా ముందు నిలబడితే అప్పుడు చూపిస్తాను నా పవర్ ఏంటో. ఏయ్, నువ్వు చార్మినార్ సెంటర్ లో తొడగొట్టినా భయపడ్ను, గోల్కొండ దగ్గరికి రమ్మన్నా భయపడ్ను. ఏ గడ్డ మీద ఉన్నా ఈ రాయలసీమ రత్నారెడ్డి స్టైలే స్టైల్. నువ్వు మాటలతో రెచ్చిపోతున్నావు, ఈ అన్న కోపాన్ని రెచ్చగొడుతున్నావు. నీ చరిత్ర తెలిసి నీకు భయపడేవాడిని అయితే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేవాడినే కాదు, అక్కడి నుంచే నా వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసేవాడిని. అయినా నేను చెయ్యలేదు. ఎందుకో తెలుసా? నా తమ్ముడి సుఖమే నాకు ముఖ్యం. నర్మాయ్, నీ క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ రౌడీ మామూలు వసూలు చేసుకునేవాడివి. కావాలంటే అడుక్కోరా, నీకు నీ తమ్ముడికి ఎంత డబ్బు కావాలో పడేస్తాను. అంతేగాని నా చెల్లి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కళ్ళ కూడా అనుకోకు. సెల్ చేతిలో ఉంది కదా అని చెత్తలాగుడు వాక్కు. రైట్, ఇక్కడి నుంచి చెత్త వాగుడు వాగే అవకాశం నాకు కానీ నా సెల్కి కానీ ఇవ్వకు. చంపేస్తాను. వెళ్ళు. బలవంతంగా వాడి చెల్లెల్ని లేపుకుపోయినా సరే, తాళి కట్టి తీసుకొచ్చి నా ముందు నుంచున్నా సరే, తమ్ముడుగా నిన్ను మెచ్చుకుంటాను. ఎవడో వాడు? శివాగాడి దోస్త్. నువ్వేనా మా శివని కొట్టింది? అవును బే. మరోసారి నేను చేయి చేసుకున్నానంటే మీ ప్రాణాలు ఎగిరిపోతాయి. ఇక మీదట మీ రౌడీజాన్ని మా స్టూడెంట్స్ మీద ప్రయోగించారో పూడిక చేస్తాను. లాస్ట్ అండ్ లాస్ట్ వన్. రండ్రా. అన్నా అన్నా అన్నా, మన చెల్లెలు ఆ శివగాడితో లేచిపోయింది. ఎదురా మాట చెప్పడానికి నీకు? దాన్ని అక్కడే ముక్కల ముక్కల కింద నరికేయవలసింది. దానికోసం ఎన్ని త్యాగాలు చేసామరా మనం. నా మాట కాదని లేచిపోయిన దాన్నే కాదు, ఆ శివగాడిని కూడా ముక్కల కింద నరికేయి. వద్దన్నా, చెల్లెల్ని చంపొద్దన్నా. వాళ్ళ ప్రేమను అంగీకరించి వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాం. ఏ ఫ్యాక్షనిజానికైతే దూరంగా ఉంచాలని చెల్లెల్ని ఇక్కడికి తీసుకొచ్చాము, మళ్ళీ నువ్వే ఫ్యాక్షనిస్ట్ గా మారి చెల్లెల్ని చంపకన్నా. ఇప్పుడు నీ ఆవేశం చల్లార్చుకుని వాళ్ళిద్దరిని నువ్వు ఆదరిస్తే మనందరం బాగుంటాం. చెల్లెలి భవిష్యత్తు కూడా బాగుంటుందన్నా. నమస్తే అన్న. నమస్తే, బాగున్నారా? బాగున్నా అన్న. ఏంటి బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నా అన్న. ఫస్ట్ ర్యాంక్ వచ్చి నీ పేరు నిలబెడతా ఉన్నా. నా పేరు కాదు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల పేరు నిలబెడితే చాలు. ఇప్పుడు హాస్టల్ ఫుడ్ బాగుంటుందా? బాగుందన్న. మీరు వార్నింగ్ ఇచ్చాక బాగా పెడుతున్నారు. అందరూ మీ పేరే చెప్పుకుంటున్నారు. నాకు పేరొద్దు, మీరు బాగుంటే చాలు. వస్తా, బాయ్.
ఎలా ఉన్నావు? నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత సిటీ వాతావరణానికి బాగా అలవాటు పడిపోయావు. కానీ ఎప్పుడూ నీ ఊహల్లోనే ఉంటూ నీ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. మనం కలిసి జీవితం పంచుకుందామని, జీవితాంతం కలిసి బతుకుదామని ఎన్నో కలలు కన్నా, ఎన్నో ఆశలు పెంచుకున్నాం. ప్రపంచాన్నైనా ఎదిరించి ఏకమవుదాం అనుకున్నాం. నువ్వు చదువు ముగించుకుని ఎప్పుడు వస్తావో, ఎప్పుడు మనం పెళ్లి చేసుకుంటామో అని ఎదురు చూస్తూ ఆ ఊహలోనే ఇన్నాళ్లు కాలం గడుపుతున్న నాకు పెళ్లి ఇంకోరితో అనగానే నా నెత్తిని పిడుగుపడినట్టయింది. ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. పెద్దలు పెళ్లి నిశ్చయించి తాంబూలాలు పుచ్చుకునేంత వరకు నా పెళ్లి గురించి నాకే తెలియదు. తెలిసిన తర్వాత తల్లిదండ్రులు ఎదిరించే ధైర్యం నాకు లేదు. నీకు ఉత్తరం అందేసరికి నా పెళ్లి జరిగిపోతుంది. నేను మర్చిపో జగన్. మమ్మీ, మీ రెండో కొడుకు జగన్ కూడా వచ్చాడు. ఇంకో ప్లేట్ టిఫిన్ పట్టరా.
జగన్ గీతాంజలి డిగ్రీ కాలేజ్. మీరు నేను గీతాంజలి డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ని, జగన్ మా స్టూడెంట్. బట్ హిస్ కండిషన్ ఇస్ వెరీ సీరియస్. రెస్పాన్సిబిలిటీ మాది. సార్ మీరు తొందరగా ట్రీట్మెంట్ కానివ్వండి సార్. ఓకే, వారి సైన్ తీసుకో. ఓకే సార్. ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యింది, తన లైఫ్ తానే స్పాయిల్ చేసుకున్నాడు. అమ్మాయిల విషయంలో సరదా పడుతున్న విషయం గమనించాం కానీ వాడికి డ్రగ్స్ అలవాటు ఉన్న సంగతి మాకు తెలియదు సార్. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు మీరు? మేము సిటీ నుంచి వచ్చాం బాబాయ్ గారు. మేము ఇద్దరం జగన్ ఫ్రెండ్స్ మే. మా వాడు బాగున్నాడా బాబు? జగన్ కి వారం రోజుల నుంచి జ్వరంగా ఉంది బాబాయ్ గారు, మిమ్మల్ని తీసుకురామన్నాడు. మా వాడికి వారం రోజుల నుంచి జ్వరం. ఏమిటి బాబు ఇది? ఏంటిది? అతనేదో నిజం అంటాడు, దాచటం అంటాడు. అసలు మా వాడికి ఏమైందో నిజం చెప్పండి బాబు. జగన్కి ఏం కాలేదు బాబాయ్ గారు. లేదు లేదు, మీరందరూ ఏదో దాస్తున్నారు. చెప్పండి బాబు, మా వాడికి ఏమైందో నిజం చెప్పండి బాబు. నా మీద ఒట్టేసి చెప్పండి. చెప్పండి. చెప్తాను బాబాయ్ గారు, చెప్తాను. కానీ మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. అలాగే చెప్పు బాబు. మీ వాడు చెడు అలవాట్లకు బానిసయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. మీరేం కంగారు పడకండి బాబాయ్ గారు. డాక్టర్లు వాడిని బతికించడానికి సత్వదాలా ప్రయత్నిస్తారు. జగన్కి ఏం కాదు బాబాయ్ గారు. జగన్ తప్పకుండా కోలుకుంటాడు, మీరు ధైర్యంగా ఉండండి. మా వాడు చెడల వాట్లకి బానిసయ్యాడా? ఊరు మొత్తానికి ఉత్తముడు అనిపించుకున్న నా కొడుకు చెడల వాట్లకి బానిసయ్యాడా? చదువుకోవటానికి వచ్చి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడా? ఏమిటిది? ఏమిట్రా ఈ ఘోరం? ఏమిట్రా ఈ ఘోరం? నిన్ను నిన్ను ఈ స్థితిలో చూడటానికి రా నేను బతికుంది. నువ్వు పెరిగి పెద్దవాడివై భవిష్యత్తులో ఉపయోగపడతావో లేదో అని పుట్టగానే నిన్ను రోడ్డు మీద పడేస్తుంటే కుక్కలు చింపేసేవరా నిన్ను. మరి నేను ఆ పని చేయలేదు కదా. చిన్నప్పటి నుంచి నువ్వేం కావాలంటే అది ఇచ్చాను. ఏ కుట్ట కావాలన్నా, ఏ పుస్తకం కావాలన్నా, నువ్వేం కావాలంటే అది కొనిచ్చాను. దానికి ప్రతిఫలంగా నీ నుంచి నేను ఏమీ ఆశించలేదు కదరా. నువ్వు పెద్ద చదువులు చదివి గొప్పవాడివైతే ఈ రెండు కళ్ళతో చూడాలనుకున్నారు. అది కన్న తండ్రిగా నేను చేసి తప్ప చెప్పరా? నువ్వు ఇలా చెడిపోవడానికి కారణం ఈ సమాజమా, నీ స్నేహితులా, లేకపోతే నా కర్మ? నీ స్నేహితులు అందరూ బాగానే ఉన్నారు కదరా. నువ్వు ఒక్కడమే ఎందుకు ఇలా తయారయ్యవరా? చెప్పరా చెప్పు. ఇందులో ఎవరు తప్పు లేదు నాన్న. నేను మళ్ళీ చావు నుంచి మీకోసమే బతికాను. నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. నన్ను క్షమించండి నాన్న, ప్లీజ్ నాన్న, నన్ను క్షమించండి. లేచి నిలబడి నడవాలన్న ఆశ, కోరిక నాకేనాడూ లేవురా. నువ్వు మంచి దారిలో నడిస్తే నాకదే 10,000, అదే 10,000. అంతేరా, ఆ దెబ్బతో ఫ్లాట్ అయిపోయింది. ఒకే ఒక లుక్ వేసా. అరే రవి, చూసావా మన జగన్ మళ్ళీ కాలేజీకి వస్తున్నాడు రా. ఎక్కడరా? అడిగో. హాయ్ జగన్. హాయ్. నువ్వు మళ్ళీ కాలేజీకి రావడం మాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు మళ్ళీ కాలేజీకి వస్తావో రావో అనుకున్నావురా. నిజమేరా, ప్రేమ పిచ్చిలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకోపోయాను. ఇక నుంచి నా జీవితం నా తల్లిదండ్రులకి, దేశానికి ధారపోస్తాను. వెరీ గుడ్ రా. రాష్ట్రమేంది? పదండ్రా. పదండ్రా. మేమంతా శపథం చేస్తున్నా, we are the pillars of the nation, active Rama generation.